బహుకరించవలసిందిగా వీరబాబు గారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు, తోటకూరి శివాజీ రాజు గారు, కుడివైపు అలానే గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు, మహానంది పుణ్యక్షేత్రంలో 3 సార్లు చరిత్ర కలిగినటువంటి బండ పోటీల్లో పాల్గొని ప్రదర్శనలో ఉన్నటువంటి అట్ల జాతి యజమానికి మెమోతో బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జూనియర్స్ విభాగంలో కూడా వారి గతంలో 2వ సైజు పోటీలో 25 నిమిషాల్లో లాగినటువంటి రికార్డు కన్నా కూడా 150 అడుగులు పెంచు రికార్డు గొల్లపొడి గిత్త, పావుడి పొడి గిత్తతో ఆ రోజు జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిని 25 నిమిషాలు లాగిన దూరానికన్నా కూడా 20 నిమిషాల్లో 150 అడుగులు పెంచు దూరం లాగి ఇప్పటికే కూడా చిరస్థాయిగా రికార్డు ఉంది. అదేవిధంగా గుడిజాల్లో జరిగినటువంటి పోటీల్లో 4వ సైజు విభాగంలో 5155 అడుగుల 5 అంగుళాలు రికార్డు 4వ సైజులో. ఆ రికార్డు కూడా అధిగమించింది లేదు. అలాంటి ఎన్నో చోట్ల రికార్డుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు వారికి అంతేకాకుండా ఒక ముఖ్య విషయం ఏంటంటే, నేనేదో పోటీ దగ్గర తోలుతూ ఉండేవాడిని, వాళ్ళని నేనే మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని బాబుమతి గారి. అయినప్పటికీ కూడా అప్పుడు ఆ ఫీల్డ్ లో నుంచి ఒక్కసారిగా పెడితే అప్పటి నుంచి కూడా ఈ యాంకరింగ్ లోకి రావడం బాబు. కోర్టులో చాలా పబ్లిక్ ఎక్కువ ఉంది, మొత్తం బయటకు వచ్చేయాలి దయచేసి. పందెం స్టార్ట్ చేసే లోపు మొత్తం బయటికి రావాలి. చాలా ఎక్కువ ఉన్నారు. 2 పక్కల బయట ప్రేక్షకులకి అడ్డంగా నుంచున్నారు. పర్టికులర్ గా కెమెరాల దగ్గర కానివ్వండి, స్టార్టింగ్ పాయింట్ కానివ్వండి, మొత్తం బయటకు రావాలి. దయచేసి బయటకు వచ్చేయండి. పావుడి పొడి గిత్త, అదేవిధంగా గొల్ల పొడి గిత్త, అదేవిధంగా ఎమ్మికి నూనె గిత్త, తర్వాత గోపాలపేట గిత్త, పోతిరెడ్డి గారి గిత్త, ఇవన్నీ కూడా మొత్తం బయటకు రావాలి. మీరు పబ్లిక్ ముందుకెళ్ళొద్దు, కోర్టులోకి వెళ్ళొద్దు, దూరంగా ఉండాలి. బయటకు వచ్చేయాలి. అందరూ బయటకు వచ్చేయాలి. స్టార్టింగ్ పాయింట్ లో మొత్తం క్రౌడీగా ఉన్నారు, వచ్చేయాలి అందరూ. పక్కరండి అయిపోయిందా జానీ గారు? మన ఈ లైటింగ్, అదేవిధంగా డెకరేషన్, లైటింగ్ అండ్ మైక్ సెట్ ప్రదర్శనలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా గతంలో 8 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా వారే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక్క సెకండ్ కూడా లైటింగ్ ఆగకుండా, ఒక్క సెకండ్ కూడా మైక్ ఆగకుండా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు వారిని సంప్రదించాలి. ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. పశు పోషకులుగా ట్రస్టీ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసి ఎదిగి గౌరవ శాసనసభ్యులుగా ఎదిగినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు పెనుమచ్చ పమిడిమొక్కల మండలం, కృష్ణా జిల్లా, గన్నవరం శాసనసభ్యులైనప్పటికీ కూడా పెనుమచ్చ బ్యానర్ మీదే అప్పుడు పోటీలు ఉండేవి. పోటీల్లో గిత్తలు పాల్గొంటూ ఉండే వారు ఈ ప్రదర్శనలో ఎన్నో మంచి, అమెరికాలో ఉన్నా కూడా అందరు బయటకు వచ్చేయాలి. పందెం స్టార్ట్ అయ్యేటప్పటికి అందరు బయటకు వచ్చేయాలి. కోర్టు ఎవరు ఉండొద్దు. కెమెరాలకు కూడా అడ్డంగా ఉన్నారు లైవ్ లో. బయట నుంచి మాకు కంప్లైంట్స్.